అందరికీ ఎదుర్కొని నేనే చేస్తాను అనే ఒక డెసిషన్ అనేది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ ఇంపార్టెన్స్. ఇది మోర్ దెన్ ప్రైమరీ మోర్ గ్రేటర్ ఇంపార్టెన్స్ ఇస్ జగన్ టేకింగ్ ద డెసిషన్. ఎప్పుడైతే అంతమందిని ఎదురెదటానికి తన డెసిషన్ తీసుకున్నాడో ఆటోమేటిక్గా ఈ 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న అందరికన్నా పెద్ద మనిషిగా అనిపించాడు జనాలకి. దట్స్ వాట్ ఐ థింక్. సోనియా గాంధీ యాక్చువల్గా తనని అంటే సాధారణంగా మెయిన్ కుటుంబ వారసత్వం ఉంటుంది వాళ్ళది, గాంధీల కుటుంబం. మిగతా వాళ్ళది కుటుంబాలను ఎక్కడ యాక్సెప్ట్ చేయరు. అయితే గీతే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే ఇవ్వడము, ఎంపీ ఇవ్వడము ఇట్లా చేస్తారు, కానీ ముఖ్యమంత్రి షేరింగ్ ఇవ్వడం వాళ్ళకి అలవాట్లేదు. అదే విషయాన్ని జగన్కి చెప్తే జగన్ నాకు అది అక్కర్లేదు, నేను ఓదార్పు యాత్ర చేస్తానన్నాడు అన్నటువంటిది తను చెప్పే మాట. లేదు, ముఖ్యమంత్రి పదవి ఇవ్వనన్నందుకు ఓదార్పు యాత్ర ద్వారా ఆమె మీద రెబలిజం చేశాడు అన్నటువంటిది తెలుగుదేశం కానీ వీళ్ళు మాట్లాడారు. మీకు ఏది నిజమనిపించింది? నాకు రెండిట్లో పెద్ద తేడా అనిపించట్లా. నా పాయింట్ ఏంటంటే జగన్ గారి స్టాండ్లో ఒక స్టేట్ ఉంది. ఆ స్టేట్లో ఒక చాలా పెద్ద లీడర్ ఫాదర్ అయ్యారు. ఆబ్వియస్లీ ఈజ్ అ ఫాదర్ సన్, ఈజ్ ఆల్సో ఇన్ టు పాలిటిక్స్ బై దట్ టైం. ఆ టైంలో ఈ వీళ్ళకి కావాల్సింది ఒక పర్సనల్గా తీసుకుని ఉట్టి ప్రజల కోసమే చేసే డెసిషన్స్ హైకమాండ్ చేయట్లేదు, హైకమాండ్ చెయ్యదు అనే ఒక నమ్మకంతో హీ వాంట్స్ టు టేకప్. దాంట్లో పార్ట్గానే మీకు ముఖ్యమంత్రి అవుతారు. ఇది కాకుండా వేరే వాళ్ళు పెట్టేస్తే వాళ్ళు చేస్తారా లేదా తెలియదు. ఎందుకంటే వాళ్ళు హైకమాండ్ నుంచి వాళ్ళ హైకమాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న ఒక వేరే ఎజెండాతో చేస్తారు. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చెయ్యరు అనే ఉద్దేశంతో he wanted to take that responsibility which includes the chief minister's post. ఇక్కడ జగన్ ని పాలిటిక్స్ లోకి రానియకుండా లేదా ఆ స్థాయికి రానియకుండా, ఇట్లా ముఖ్యమంత్రి పదవికి పోటీగా లేదా తనకి పోటీగా ఇంకొక పార్టీకి రానియకుండా చంద్రబాబు నాయుడు తొక్కడానికి ప్రయత్నించారా? లేకపోతే కనుక చంద్రబాబు నాయుడు అసలు అదేం పట్టించుకోలేదు, కాంగ్రెస్ మాత్రమే జగన్ తొక్కడానికి ప్రయత్నించింది? ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు, కాంగ్రెస్ పార్టీ జగన్ ని అరెస్ట్ చేపిస్తే చంద్రబాబు మీద ప్రతీకారం తీర్చుకోవడం ఏంటి, చంద్రబాబుని అరెస్ట్ చేయించడం ఏంటి అన్నటువంటి పాయింట్